తెలుగింటి రుచులకి స్వాగతం. ఇవాల్టి తెలుగింటి రుచుల్లో నేను మీకు ఎవరైనా ఇష్టంగా తినే చక్కెర కొమ్ములు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. వీటిని మనం చాలా తక్కువ టైంలో చేసుకోవడమే కాకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో కూడా చేసుకోవచ్చు. మరి వీటిని ఎలా చేసుకోవాలి? వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చూసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు మైదాని యాడ్ చేసుకోండి. అలాగే చిటికెడు సాల్ట్, చిటికెడు వంట సోడాని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 2-3 స్పూన్ల వరకు బాగా మరిగించి పక్కన పెట్టుకున్న నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఈ నెయ్యి ప్లేస్లో మీరు బటర్ని కానీ లేదంటే డాల్డాని కానీ యూజ్ చేయొచ్చండి. ఇది వేయటం వల్ల మనకి స్వీట్ అనేది పొరలు పొరలుగా వస్తుంది. ఇది వేసుకున్న తర్వాత దీన్ని ఇలా బాగా కలుపుకోండి. ఒక 2 నిమిషాల పాటు దీన్ని కలుపుకున్న తర్వాత ఇలా చేత్తో బ్రష్ చేసి చూసినప్పుడు మనకి ఇలా ముద్దలా అవ్వాలండి. అప్పుడే మనకి నెయ్యి అనేది సరిపోయినట్టు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకుని దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పంచదార పాకానికి 1 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. అలాగే అరకప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఇది 5 నిమిషాల పాటు తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోండి. ఇది ఇలా మరుగుతున్న టైంలో ఇందులో 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం చేసుకున్న పిండిని ఇలా 2 పార్ట్లుగా డివైడ్ చేసుకోండి. 2 పార్ట్లుగా డివైడ్ చేసుకుని వీటిని మనం చపాతీలా ఒత్తుకోవాలండి. ఇవి కట్ చేసుకోవడానికి ఇలా పిండి రాసుకుని 2 ముద్దలకి ఫస్ట్ ముద్దను మనం ఇలా చపాతీలా ఒత్తుకోవాలండి. కొంచెం దళసరిగా ఒత్తుకుంటేనే మనకి కొమ్ములు అనేవి కొంచెం లేయర్స్గా వస్తాయి, లేదంటే చాలా పల్చగా ఉంటాయి. కాబట్టి ఇలా దళసరిగా చపాతీని అంతటిని బాగా ఒత్తుకోండి. చూసారుగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం మనకి చపాతీ అనేది దళసరిగానే ఉండాలండి. అప్పుడే మనకి ఇవి లేయర్స్ అనేవి కనిపిస్తాయి, లేదంటే చాలా పల్చగా ఉంటుంది. చూడండి, ఈ మాత్రం థిక్నెస్ ఉండాలి. ఇప్పుడు వీటిని నైఫ్ తీసుకుని జాగ్రత్తగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అన్నిటిని కట్ చేసుకోండి. మీరు ఇది కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. పిండి కాబట్టి మనం ఒక పక్క నుండి కట్ చేస్తుంటే ఇంకో పక్క నుండి ఇవి అంటుకుపోతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా కట్ చేసుకోండి. చూసారుగా, ఇలాగే మొత్తం ఫస్ట్ నిలువుగా కట్ చేసుకుని తర్వాత అడ్డంగా కట్ చేసుకోండి. జాగ్రత్తగా కట్ చేసుకోండి. మనం దీని మీద చేయి పెట్టినా సరే ఇవి ప్రెస్ అయిపోతాయి కాబట్టి మెల్లిగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని వెంటనే సెపరేట్ చేసుకోలేదంటే అంటుకుపోతాయండి. కట్ చేసేసుకున్న వెంటనే వీటిని ప్లేట్లో కానీ లేదంటే ఇలా చపాతీ పీట మీదే కానీ సెపరేట్ చేసేసుకుని పెట్టుకోండి. చూసారుగా, ఇవి దళసరిగా ఉంటేనే బాగుంటాయండి, లేదంటే చాలా పల్చగా అప్పడల్లా అయిపోతాయి. కాబట్టి ఈ మాత్రం థిక్నెస్తో మీరు చపాతీని ఒత్తుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఈ కొమ్ములు అనేవి రెడీ అయిపోతాయి. చూడండి, ఇలా సెపరేట్ చేసుకుని ముందే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. అది వేడైన తర్వాత మనం చేసి పెట్టుకున్న కొమ్ముల్ని కొద్దిగా వేసుకుని బాగా వేయించుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి, లేదంటే మనకి కలర్ అనేది మారిపోతాయి ముందే. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. చూసారుగా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని వేడివేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్లో వేసేసుకోండి, లేదంటే పాకం అనేది పీల్చకుండా గట్టిపడిపోతాయి. కాబట్టి వేడిగా ఉన్నప్పుడే వీటిని షుగర్ సిరప్లో వేసేసుకోండి. ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నింటినీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. చూసారుగా, మొత్తం అన్నీ ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఈ పంచదార పాకం అనేది బాగా కొమ్ములన్నిటికీ పడుతుందండి. వీటిని ఇలా ఒక పావుగంట పాటు వదిలేయండి. పావుగంట తర్వాత మనకి ఇలా చూసారుగా, ఇలా గట్టిపడి ఉంటాయండి. వీటిని జాగ్రత్తగా షుగర్ సిరప్ నుండి తీసేసుకోండి. చూసారుగా, అంతేనండి. చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో మనం పంచదార కొమ్ములు ఎలా చేసుకున్నామో చూసారు కదా. ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనకి పిండి కలిపిన దగ్గర నుండి 15 నిమిషాల్లో అయిపోతుందండి. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్లో అడగచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగింటి రుచులు.